హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సాయి కిరణ్ T7. టుడే వచ్చే అన్ని పరీక్షలు అయితే విరాచకంగా అనిపిస్తుంది. గేమ్ అయితే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఇవాళ అయితే నాకైతే రోహిత్ శెట్టి రాజకుమార్ అయితే వీళ్ళైతే ఇరుగా తీశారు. పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. మీకు ఎవరు నచ్చారనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఎవరు చూస్తారని చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి నా నా రివ్యూస్ ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోతోనే అయితే ఇంకో లెవెల్కి వెళ్ళిపోతా అనుకుంటున్నా. నా డౌట్కి అయితే ఈ వీడియో చూసి ఒక 2 మెంబర్స్ అయినా సబ్స్క్రైబ్ అవుతారు అనుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ అయితే లైక్ చేయండి. ఈ వీడియోలోకి వెళ్తే ఫస్ట్ అయితే శ్రీముఖి ఎంట్రన్స్ ఇచ్చింది. ఎంట్రన్స్ ఇచ్చినాక తర్వాత జడ్జెస్ ఎంట్రీలోనే ఒక బాంబు పేల్చారు. ఇయర్ నుండి అయితే ఎల్లో కార్డు అనేది ఉంటుంది, పర్ఫార్మెన్స్ బేస్డ్ బట్టి. దాంట్లో అయితే నవదీప్ అయితే ఫన్ జనరేట్ చేశాడు. తర్వాత అభిజిత్ అన్నాడు, ఈ ఎల్లో కార్డు నేను ఇస్తాను, నా దగ్గరనే ఉంటుంది ఎల్లో కార్డు, మీ 5 కార్డ్స్తో పాటు నా ఎల్లో కార్డు అనేది ఉంటుంది కంపల్సరీ అని అన్నాడు. ఫస్ట్ అయితే టాస్క్ అయితే స్ట్రాంగ్ టీము వీక్ టీమ్ అనేది ఒక డివైడ్ చేసింది. టీమ్స్ అయితే డివైడ్ చేయడంలో అయితే ఫస్ట్ అయితే బాయ్స్ 7గురికి మ్యూజికల్ చైర్ పెట్టింది, గర్ల్స్కి ఇంకా మ్యూజికల్ చైర్ సంథింగ్. ఇంకా ఫస్ట్ అయితే మ్యూజికల్ చైర్లో రోహిత్ వచ్చాడు. రోహిత్ కూర్చున్నాడు. సంచాలకుగా గాయత్రి అయితే సంచాలకుగా నాకు అనిపిస్తలేదు, ఆమె గేమింగ్ అనిపిస్తుంది. ఫస్ట్ అమన్ అన్న తర్వాత రోహిత్ అన్నది ఏం కనిపిస్తుంది నాకు అర్థమవుతుంది. మీకేమనిపిస్తుంది అనేది ఈ వీడియోలో చెప్పండి. నాకైతే ఆ వీడియో చూస్తే అందరు ఒకటేసారి గుంపు కూర్చునేసరికి నాకైతే ఎవ్వరనేది అనిపిస్తలేదు. ఫస్ట్ అయితే రోహిత్ కూర్చున్నా. రోహిత్ అన్నాడు వీక్ ఎవరు అన్నాడు, అడిగింది శ్రీముఖి. వీక్ అంటే ఆర్కే అని అన్నది. ఆర్కే గురించి కొంచెం పాజిటివ్ అని చెప్పిండు, కానీ నాకు ఇంకా అనిపిస్తుంది ఆ రామకృష్ణ అంత ఎఫెక్ట్ ఏం చెప్తలేడు అని అనిపిస్తుంది. కొందరైతే బిగ్ బాస్కి ఎందుకు వచ్చింది రా అని అనిపిస్తుంది. మీకు ఎవరైనా అనిపిస్తే అది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే లేడీస్కి పెట్టారు. లేడీస్లో అయితే ఫస్ట్ చరణ్ని సంచాలకుగా పెట్టాను, కానీ లేడీస్ అయితే ఘోరంగా ఆడాను. ఝాన్సీ ఫస్ట్ కూర్చున్నది. చరణ్ అయితే సంచాలక అబ్సల్యూట్లీ కరెక్ట్ చేశాడు. ఆమె ఝాన్సీ అయితే అపూర్వాన్ని తీసేసింది. అపూర్వకు కొంచెం స్ట్రాంగ్ రీజన్ ఇచ్చి తీసేసింది. అడవులకు అది ఏదనేది కొంచెం చెప్పింది, కానీ నాకు ఇది రీజన్ అయితే పర్ఫెక్ట్ అనిపించింది ఝాన్సీ అయితే చెప్పడం. సెకండ్ మళ్ళీ బాయ్స్కే పెట్టాను. తర్వాత అపూర్వ సంచాలకులుగా చేసింది. సంచాలకు చేస్తే మీతో వేసి కూర్చున్నాడు, కానీ అప్రిషియేట్ చేయాలి. అపూర్వ అయితే చాలా బాగా ఆడుతుంది, ఎనర్జీ పెడుతుంది, కానీ ఎందుకో ఎక్కడో నెగిటివ్ అవుతుంది అని అనిపిస్తుంది, కొంచెం స్లో అవుతుంది అని అనిపిస్తుంది. మిథిలేసి కూర్చున్నారు. చరణ్ యాజ్ యూజువల్గా అలానే మ్యూజికల్ చైర్స్ పెట్టుకున్నారు. వీక్ టీమ్ స్ట్రాంగ్ టీమ్ అనేది చేశాడు. స్ట్రాంగ్ టీంలో చెప్పింది ఎల్లో కార్డ్ అనేది ఇప్పుడు ఎవరైనా వీక్ టీంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలని అన్నది. వీక్ టీంలో అయితే ఒకరికి ఇచ్చారు, గాయత్రికి ఇచ్చి శాలిని అయితే పర్ఫెక్ట్ చెప్పింది. ఆమె గేమ్ ఆడడం లేదు. నాకైతే గాయత్రి అంతంత మాత్రమే అనిపిస్తుంది ఆమె పర్ఫార్మెన్స్. ఫస్ట్ కానీ ఇంకో ఛాన్స్ ఇచ్చి ఉంటాయి కానీ ఎల్లో కార్డు ఇవ్వడం అయితే నాకైతే కొంచెం బాధగానే ఉంది. కానీ ఎట్లయినా గేమ్స్ పరంగా చూస్తే ఆమె కన్నా బాగా ఆడేటోళ్ళు ఉన్నారు కాబట్టి, ఇది కండబలం బుద్ధి బలం కాబట్టి అలా ఆమె గాయత్రిని మళ్ళీ వీకెస్ట్ టీమ్కి కెప్టెన్ వీకెస్ట్ టీమ్ కెప్టెన్, స్ట్రాంగ్ టీమ్ కెప్టెన్ అని అడిగితే స్ట్రాంగ్ టీమ్కి అయితే ఫస్ట్ అయితే రోహిత్ని సెలెక్ట్ చేసాం. సెకండ్ దీపక్ని. రోహిత్ అయితే స్ట్రాంగ్ టీంలో అయితే మంచిగా చేసిండు. స్ట్రాంగ్ టీంలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు రోహిత్కి అయితే ఎలివేషన్ బాగుంది. అలా అయితే రోహిత్ అయితే ఫస్ట్ టాస్క్ మొదలు కాకముందు హామ్ రెజ్లింగ్ జరిగింది. హామ్ రెజ్లింగ్లో ఇంకా మిథిలేష్ రెడ్డిని ఓడించిండు. ఇటు స్వస్తిను అపూర్వ జరిగింది. స్వస్తి ఇంకా ఓడిపించింది. ఇదైతే అరాచకంగా అనిపించింది. రోహిత్కి అయితే ఎలివేషన్ బాగానే ఉండే, కానీ మళ్ళీ గేమ్ అయితే స్టార్ట్ అయినాక గేమ్లో అయితే ఫస్ట్ రోహిత్ని అడిగాడు, మీ టీంలో ఎవరు వీక్ అని అనుకుంటే రాజకుమార్ అయితే ఈసారి అయితే పర్ఫెక్ట్ ట్రిక్స్తో పర్ఫెక్ట్ ఇంప్లిమెంట్ అయితే చేయడంలో నెంబర్ 1 అనిపించింది. ఆ గేమ్ అయితే చాలా బాగా అనిపించింది. శస్తి, రాజకుమారి, రోహిత్ చాలా బాగా అనిపించింది. లాస్ట్కి అయితే జడ్జెస్ మళ్ళీ ఓటా పెళ్ళికి అయితే రోహిత్ని పిలిచారు. రోహిత్ అయితే శస్తికి ఇచ్చారు. శస్తి ఇదిగా తీసింది. ఇవాళ గేమ్లో అయితే అరాచకం, కానీ ఇంప్లిమెంట్ అయితే రాజకుమార్ అయితే పర్ఫెక్ట్గా పెట్టింది. ఫైర్ కార్డు రివర్స్ డెసిషన్ అనేది పర్ఫెక్ట్ కార్డ్ అయితే ఎలా యూజ్ చేసుకోవాలో అలా యూజ్ చేసుకుని అరాచకం అనిపించింది. ఇంత టాలెంట్ ఉందా అనిపించింది. ఒక లేడీస్కి అయితే ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది నాకైతే. ఈమైతే ఘోరంగా ఆ రివర్స్ డెసిషన్గా పెడతా అని ఆల్రెడీ ఆమె ముందే చెప్పింది. అదైతే తీసుకున్నది. ఓటప్పీల్ అయితే రాజకుమారి చేసింది. తర్వాత వాల్యుబుల్ ప్లేయర్గా అయితే శస్తికి ఇచ్చారు. ఇదైతే శస్తికి ఇచ్చడంతోనే రివర్స్ అని అన్నారు, కానీ ఇక్కడైతే ఫన్ జనరేట్ అయింది. అసలుకైతే అరాజకం. షష్ఠి అయితే ఇవాళ అయితే ఇచ్చి పాడదింగింది, ఘోరంగా ఆడింది. అయితే మీకు ఎవరు నచ్చారని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ.